హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మెనీ మోటాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. ఈరోజు అయితే నెల రోజులు నిల్వ ఉండే మటన్ ఫ్రై అయితే ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను మీకు. ఈ మటన్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి కదా, చాలామంది ఉడికించుకుంటారు. కుక్కర్లో ఉడికిన తర్వాత కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. లేకపోతే ఇంకా ఉడకాలి, మెత్తగా ఉండాలి ముక్క అనుకుంటే బొప్పాయి కూడా, పచ్చి బొప్పాయి కూడా వేసుకుంటారు. ఇప్పుడైతే అలా ఏం ఉడికించట్లేదు, బొప్పాయి అలాంటిది ఏమీ వేయట్లేదు. కానీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మనం నెల రోజులు నిల్వ ఉండాలనుకుంటాం కానీ ఈ లోపులోనే అయిపోద్ది. అంత టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. ముందుగా అయితే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. పెద్ద పీసెస్లా కాదు, చిన్నగా కట్ చేసుకోవాలి పీసెస్ లాగా. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కూడా, ఇదిగో ఆనియన్స్ అవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఆనియన్స్ అనేవి చాలా తక్కువగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేస్తే గ్రేవీ టైప్లో వస్తుంది కాబట్టి మనము తక్కువ యూస్ చేసుకోవాలి ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి. అలాగా తక్కువ వేసుకున్న తర్వాత అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇలాగ చిన్నగా కట్ చేసుకున్నవి పీసెస్ అనేవి మనం వాష్ చేసుకొని వేసుకుంటే సరిపోద్ది. చాలా చిన్నగా అయితే చిన్నగా కట్ చేసుకోవాలి, చూస్తున్నారు కదా వీడియోలో. ఇప్పుడైతే ఇలాగ మగ్గేటప్పుడు ఉప్పు వేసుకున్నా పర్లేదు, సాల్ట్ వేసుకున్నా పర్లేదు. చాలామంది ఏంటంటే ఫ్రై కదా సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది, గల్లులు అనేవి కరగవు అనుకుంటారు. ఇలా మటను ఏదైనా కానీ, మాంసం ఏదైనా కానీ దాంట్లో ఉన్న నీరు అన్నీ కూడా బయటకు వస్తాయి కదా, అప్పుడు ఆ ఉప్పు గల్లులైనా కానీ కరిగిపోతాయి. ఎలాంటిది ఏమీ ఇబ్బంది ఉండదు, సాల్ట్ వేసినా ఉప్పు వేసినా ఏమీ కాదు. చూడండి వాటర్ అవన్నీ ఉంటాయి కదా, దానివల్ల మనం తిప్పుతూ ఉంటాం మధ్య మధ్యలో అడుగంటకుండా. ఈ టైంలో అయితే మొత్తం అయితే కరిగిపోతాయి ఒక గల్లులు ఉన్నా కానీ. ఇలాగ అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. మాంసం ముక్క దీంట్లో వాటర్ అయితే యాడ్ చేయకూడదు. ఇలాగ అంతా దగ్గర పడేంత వరకు, ఆ నీరు మొత్తం ఎగిరిపోయేంత వరకు, అంటే నీరు అనేవి కూడా మరిగిపోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతా అయితే బాగా ఫ్రై అయిపోయాయి. చూడండి నూనె కూడా పైకి అలా తేలుతూ ఉంది దాంట్లో ఉన్నది. ఇప్పుడైతే మనం ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే కొంతమంది మసాలాలు చాలా యాడ్ చేసుకుంటారు, ధనియాల పొడి, కొంతమంది ఇంకా చాలా చాలా యాడ్ చేసుకుంటారు, మటన్ పొడి అని చెప్పేసి అలా యాడ్ చేసుకుంటారు. అలా ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ ఉప్పు కారం అంతా వేసుకున్న తర్వాత పసుపు ఉప్పు అయితే వేస్తున్నాను. ఇదంతా కూడా మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు. మనం కర్రీస్ అనేవి ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలా రకాల మసాలాలు అనేవి యూస్ చేస్తాము. కానీ చికెన్ ఫ్రైలోకి చికెన్ మసాలా అని చెప్పేసి, ఫిష్ మసాలా అని చెప్పేసి, మటన్ అని చెప్పేసి అలా డిఫరెంట్గా ఉంటాయి కదా. కానీ దేంట్లోకైనా సేమ్ ఇంగ్రీడియంట్స్ వేస్తారు, యూస్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ కలిపి ఏమేమి వేస్తారు అన్నీ కూడా చాలా వీడియోస్లో యూట్యూబ్స్లో మనకి అవైలబుల్గా ఉంటాయి కదా. అలాంటివన్నీ కూడా చక్కగా చూసి అవన్నీ కూడా గ్యాదర్ చేసుకొని చక్కగా వాటిని ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఆ పౌడర్ అనేది మనం చాలా రోజులైతే యూస్ చేసుకోవచ్చు. ఇలాగ అన్ని పౌడర్స్ అనేవి మటన్ చికెన్ విడివిడిగా కొనడం కన్నా ఇలాగ మన ఇంట్లోనే మనం ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూస్తున్నాను కదా, నేను ఓన్లీ ధనియాల పొడి ఇంకా ఇంట్లో నేను ఇలా యూస్ చేసుకున్నాను, ఆ పౌడర్ కూడా యూస్ చేస్తున్నాను. మీకు ఈ పౌడర్ అంటే ఇంట్లో ఏ విధంగా అయితే మసాలా పొడి ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్లో అయితే వీడియో ఉందో ఒకసారి అయితే చూడండి. ఇప్పుడైతే ఇవంతా కూడా బాగా ఎగేంతవరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇగో మెయిన్గా అయితే ఇలా మనం లాస్ట్న దింపే ముందు ఇలా కొత్తిమీర పుదీనా అనేది యాడ్ చేస్తాం కదా, అలా వేసిన తర్వాత వెంటనే అయితే దింపకూడదు. ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉంటే వల్ల, ఆ పచ్చిగా ఉండటం వల్ల ఏంటంటే ఈ కర్రీ మొత్తం కూడా పాడైపోద్ది. అవి కూడా బాగా ఎగేంతవరకు, పచ్చిదనం అంతా పోయేంతవరకు అవి కూడా బాగా డీప్ ఫ్రై అయ్యేంతవరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలాగ అసలు చాలా రోజులు నిల్వ ఉంటుంది. మ్యాక్సిమం ఒక 1 మంత్ ఎక్కువే ఉండొచ్చు. కానీ మ్యాక్సిమం ఈ లోపులోనే అయిపోద్ది, మనం అలా తినేస్తాం. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అట్లని బాగా ఫ్రై చేస్తే మాడిపోద్ది. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలాగా ఫ్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనము మసాలా పొడులు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఇంకా ఇంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్కి ఎక్స్పైర్ డేట్ అనేది కనబడుతూ ఉంటుంది ఏ ప్యాకెట్ పైన అయినా కానీ మసాలా పొడులకి వాటికి ఎక్స్పైరీ డేట్ మనకి ఎలా తెలుసుకోవాలి అనుకుంటే, ఆ స్మెల్ ఏదన్నా మనకి మ్యాక్సిమం స్మెల్ వస్తూ ఉంటాయి కదా, ఆ స్మెల్ అనేది మనకి రాకపోతే ఆ మసాలా పొడులు ఎక్స్పైరీ అయిపోయినట్లే. ఇదైతే ఒకసారి గమనించండి.
నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మటన్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెల రోజులైతే నిల్వ అయితే కంపల్సరీ ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు.